అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మహావిష్ణు అవతారంగా భావించే ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి పేరుని నీ వైద్యశాలకి పెట్టుకుని నువ్వు చేసేది మాత్రం కీచక అరాచకం. నీ కొడుకు కోడలి విషయంలో నువ్వేం చేశావో నిజం చెప్పరా? వాళ్ళు ఎలా చనిపోయారో ఈ లోకానికి తెలియాలి. చెప్పు. వాళ్ళ చావు వెనుక ఉన్న నిజం చెప్పకపోతే నీ తల తెగి నీ కొడుకు కోడలి సమాధి దగ్గర పడుతుందిరా. అర్థమైంది, నాకర్థమైంది. నా జనాల ముందు నా పేరు ప్రతిష్టల్ని నాశనం చేయడానికి వచ్చావా నువ్వు? పవిత్రమైన ఒక గుడిలా భావించే నా వైద్యశాల పేరు ప్రఖ్యాతుల్ని నాశనం చేసే ఒక కుట్రతో వచ్చావు కదా? నా ఫ్యామిలీ గురించి ఇక్కడున్న జనాలందరికీ తెలుసు. నా కొడుకు కోడలు ఎలా చనిపోయారో కూడా ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆ తెరిచిన పుస్తకంలో నీ చీకటి అధ్యాయాలు దాచేసి జనాల ముందు మంచివాడిగా నటిస్తూ వెలిగిపోతున్నావు కదరా. ఓహో ఓహో, నా గురించి నా ఫ్యామిలీ గురించి మాయమాటలు చెప్పి జనాల్ని నమ్మించి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చావా? ఓ మారెమ్మ వేషం కట్టి జనాల్ని ఏమార్చినట్టు నన్ను నువ్వు మాయ చేయలేవో, చెయ్యలేవో. ఏయ్ రాణమ్మా, ఏంటి ఉలిక్కి పడ్డావా? ఈ మారెమ్మ వేషంలో వచ్చింది నువ్వే. అవునరా, రాణమ్మనే మారమ్మగా వచ్చాను. నీ బలహీనతే నిన్నీ రోజు ఇక్కడ నిలబెట్టింది. నీ నిజ స్వరూపం తెలియజేసి నిన్ను శిక్షించడానికే వచ్చానురా. ఇప్పటికైనా నువ్వు చేసిన పాపాల్ని ఒప్పుకో. నీ జన్మకి సార్థకత వస్తుంది. నువ్వా నాకు నీతులు చెప్పేది? నీ గర్వం నీకు తలకెక్కిందిరా. అదే నాకు అలంకారం. నా అలంకారం అది. గర్వంతో బతకూడదు, ధర్మంతో బ్రతకాలి. అది నీలో ఏమాత్రం లేదు. నువ్వొక రాక్షసుడివి. ఎవరు ఎన్ని పాపాలు చేసినా ఈ సృష్టి నన్ను ఏమీ చెయ్యలేదు అనుకుంటారు. వృత్తిని దైవంగా భావించే వరకు నువ్వు దేవుడివి. నీ బలహీనత నిన్ను చీకటిలా కమ్ముకున్న రోజు నిన్ను నువ్వు నాశనం చేసుకునేలా చేస్తుంది. అదే సృష్టి ధర్మం. వృత్తిని అడ్డం పెట్టుకుని బలహీనతల్ని జయించలేక పాపాలు చేస్తూ వచ్చావు.
పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్టుగా నీ కుటుంబాన్ని నువ్వే కబళించావు కదరా. తరతరాలుగా బలహీనతల్ని జయించలేని ఎంతమంది గొప్పవాళ్ళు పరాజితులుగా మట్టిలో కలిసిపోయారు. అదే పునరావృతం. ఏయ్, ఇంకాపు నీ ప్రవచనాలు, నీ పిచ్చి మాటలు. ఇంకా సేపు నువ్విక్కడే ఉంటే నా నెత్తిన నిలబడి నాట్యం చేసేలా ఉన్నావు. వచ్చిన పని చూసుకొని ఇక్కడి నుంచి వెళ్లకుండా నా కుటుంబ వ్యవహారాల్లో వేలు పెట్టి ఇంకా నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నిన్ను కలరియ పట్టు యోధుడి ముందు ఒకటి వేషంలో వచ్చి బెదిరిస్తావా? ఈ రోజు నీ తల నరికి ఈ కత్తికి బహుమతి ఇస్తాను. ఏయ్! శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తప పంచని కై తప పంచని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఐషత కండ వికండితు రుండ వితుండిత శుండ గజాధిపతే ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన పీడ అంతం. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. నిజం చెప్పేస్తా, నిజం చెప్పేస్తా, నిజం చెప్పేస్తా. నన్ను చంపొద్దు, చంపొద్దు, చంపొద్దు. నిజం చెప్పేస్తా. చెప్పరా, చెప్పు. బంగారాన్ని కాలరాసిన ఈ కర్కోటకు బుద్ధి అందరికీ తెలియాలి. చెప్పు. చెప్తాను, చెప్తాను. చెప్పు.